बालानगर कॉरपोरेटर ए रविंदर ने बालानगर डिवीजन के दिलकुश नगर में वाक़ बस्ती दवाखाने का अचानक दौरा करके तफसीली मुआयना किया। इस मौके पर कॉरपोरेटर ने बस्ती दवाखाने में साफ सफाई न होने और डॉक्टरों की वक्त पर हाजिरी न होने पर बरहमी का इजहार किया। इस मौके पर मीडिया से बात करते हुए कॉरपोरेटर ए रविंदर ने कहा कि बस्ती दवाखाने की हालत जार से मुतालिक वजीर सेहत दामोदर राज नरसिम्हा को एक लेटर भी दिया गया था। उन्होंने कहा कि जब से रियासत में कांग्रेस इख्तिदार पर आई है, बस्ती दवाखाने में ना कोई सहूलियात मुहैया हैं और ना ही अद्वियात सरबराह किए जा रहे हैं। इस मौके पर बीआरएस की डिवीजन के जनरल सेक्रेटरी मोहम्मद उमर शरीफ, बीआरएस कायद सुधाकर के अलावा दीगर मुकामी बीआरएस कायदीन मौजूद थे। బాలనగర్ డివిజన్లో బస్తీ దవాఖానాను ఆకస్మిక పర్యటన చేయడం జరిగింది। మరి బాలానగర్ ఫిరోజ్గూడలో ఉన్నటువంటి బస్తీ దవాఖానా ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతాన విజిట్ చేస్తే అక్కడ పేషెంట్లు అనేక మంది పేషెంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు। కానీ పేషెంట్లకు కావాల్సినటువంటి మందులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం కానీ లేక పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు। గత 4-5 నెలల నుంచి కూడా ఎటువంటి మెడిసిన్స్ లేక గవర్నమెంట్ ద్వారా రావాల్సిన మెడిసిన్ అందక చాలామంది ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు బీపీ షుగర్ సంబంధించినటువంటి కనీసం రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ కూడా లేక బస్తీ దవాఖానాలో ఈరోజు రోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। మరి గత ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బస్తీలో ఉంటే బస్తీ దవాఖానాలో పెడితే బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పెట్టిన ఒక దవాఖానాలు ఈరోజు నిరుపయోగంగా కనీసం ఒక బీపీ షుగర్ టాబ్లెట్ లేక వెలవెలబోతూ ఉన్నాయి ఈరోజు క్లినిక్లు। పేషెంట్లు ఏమో వస్తూ ఉన్నారు, డాక్టర్లు మందులు లేవని చెప్పేసి ఈరోజు మెడిసిన్స్ మాకు రావట్లేదు పైనుంచి। మేము అనేక సార్లు ఇండెంట్ పెట్టినప్పటికీ కూడా మాకు మెడిసిన్ ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు డాక్టర్లు చెప్తా ఉన్నారు। మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల రోగాలు పెరగడం, ప్రజలకు ఇబ్బంది కలగడం। గతంలో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో కలిసినప్పుడు స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారికి నేను లెటర్ ఇచ్చాను, ఇక్కడ మందులు లేక రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు। అదేవిధంగా ఒక బాలానగర్ పిహెచ్సిలో నెలకు 50 నుంచి 60 డెలివరీలు అయ్యే సందర్భం నుంచి ఈరోజు 10కి పడిపోయింది సార్, కొంచెం మీరు దీన్ని పెంచండి, సమయానికి మందులు అందించండి అని చెప్పిస్తే కూడా ఇప్పటివరకు సుమారు నెల అవుతుంది। ఒక జిహెచ్ఎంసీ ఒక బాలానగర్ పరిధే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఏ బస్తీ దవాఖానలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది। అదేవిధంగా మేము దిల్కుష్నగర్లో ఉన్నటువంటి మా బస్తీ దవాఖాన కూడా రావడం జరిగింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి। స్వయాన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, మందులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, పిల్లల మందులు లేక దాదాపు 6 నెలల నుంచి పిల్లలకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ లేక చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నదని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు। మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వల్ల, ఈ విధంగా ప్రజలను గాలికి వదిలేయడం వల్ల మరి ఈరోజు ప్రజలు అనారోగ్యానికి గురైపోతూ ఉన్నారు। దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని మరి వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని చెప్పి వారికి సమయానికి మందులు ఇచ్చి